హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్కిడ్స్ గురించి కొన్ని విశేషాలు తెలుసుకోబోతున్నాం. ఇందులో నేను మీకు ఒక కొత్త రకమైన ఆర్కిడ్స్ పెంచుకునే మెథడ్ చూపిస్తాను. చాలా బాగుంటుంది, చాలా మంచి వీడియో, మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చుతుందా లేదా అని తెలుసుకోవాలంటే చివరి దాకా చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడే నేనేం చెప్తున్నది మీకు అర్థమవుతుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం దయచేసి మర్చిపోకండి. ఫ్రెండ్స్, నాకు ఈ ఆర్కిడ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఎందుకు అంటే ఇది ఒకసారి పూలైందంటే టూ మంత్స్ వరకు పాడవదు. కనీసం ఒక 2-3 నెలల వరకు బాగానే ఉంటుంది. చూడండి, ఇప్పుడు మొగ్గలు ఉన్నాయి. ఇంతకన్నా ముందు చూపించాను కదా, అవన్నీ మా ఇంట్లో అయినా మొగ పూలే. అంటే ఒక 6-7 రకాల మొక్కలు నా దగ్గర ఉన్నాయి. అంటే కలర్ మొక్కలు నా దగ్గర ఉన్నాయి. ఇవి పెంచడానికి నార్మల్గా సాయిల్ వేసినట్టు దీన్ని పెంచితే పెరగదు. దీనికి సపరేట్గా కోకోనట్ హస్క్, ఇంకా తర్వాత ఈ చార్కోల్ అంటారు చూడండి, ఏది మన బొగ్గు, అది తర్వాత ఇంకా ఈ చెట్ల పైన ఉంటుంది కదా బెరేడు, అది ఇంకా కొద్దిగా ఇటుక ముక్కలు, ఇవన్నీ కలిపి దీంట్లో వేసి పెంచాలి. అంతే తప్ప దీనికి ఎటువంటి మట్టి అవసరం లేదు, కంపోస్ట్ కూడా వేసే అవసరం లేదు. లిక్విడ్ ఫర్టిలైజర్స్ దీనికి ఇవ్వచ్చు. ఇది వర్షాకాలంలో చాలా బాగా పూలు పూస్తుంది. నేను చెప్పాను కదా ఇందాకనే, నాకు ఆర్కిడ్స్ చాలా ఇంట్రెస్ట్ అనేసి అమెజాన్లో సెర్చ్ చేస్తూ ఉంటే నాకు ఇది కనిపించింది, ఈ మొక్కలు కనిపించింది. అంటే 5 మొక్కలకి 166 రూపాయలే చెప్పాడు. సరే అనేసి నేను ఆర్డర్ ఇస్తే చాలా చక్కగా వచ్చింది మొక్కలు. చూడండి, ఇది అదే అప్పుడు వచ్చిన ప్యాకెటే. ఓపెన్ చేసి చూస్తే చాలా బాగున్నాయి మొక్కలు, చాలా నచ్చింది. కానీ నాకు ఇక్కడ కొద్దిగా తికమక అయింది. నేను ఇందాక చూపించిన మొక్కలకు దీనికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. చూడండి, ఇవి ఆకులు మొత్తం వేరే రకంగానే ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ కోకోనట్ హస్క్ కానీ లేకపోతే ఈ బొగ్గు కానీ ఇటువంటి దాంట్లో ఇది పెడితే ఇది చనిపోతుంది, అంటే కుళ్ళిపోతుంది. దీనికి ఎటువంటి మట్టి అవసరం లేదు. ఇది నిజానికి ఫారెస్ట్లో చెట్టు పట్టుకొని పెరిగే ఒక మొక్క. వర్షం రాగానే ఇలా మంచిగా పూలు పూస్తూ ఉంటుంది. ఇది ఆర్కిడ్స్లో ఒక రకం. ఆర్కిడ్స్లో 4-5 రకాలు ఉన్నాయి, దాంట్లో ఇదొక రకం. దీన్ని మనం ఇంట్లో పెంచుకోవాలంటే ఇలా వేలాడదీయాలి, లేకపోతే అది పెరగదు. దాని వేరు ఉంటాయి కదా, అది గాలిలో పెరిగి ఆ గాలిలో దొరికే దానికి తేవాంశం అన్నీ తీసుకొని అది పెరుగుతుంది. ఇప్పుడు దీనికి ఒక ఈజీ మెథడ్ ఏంటంటే ఇటువంటి చెట్టు కొమ్మల్లో కట్టేస్తే చాలా చక్కగా పెరుగుతుంది. సరే, నేను కూడా ఈ చెట్టు కొమ్మకి కట్టేద్దాం అనుకొని వెతికితే మా ఇంటి దగ్గర ఈ కొమ్మ దొరికింది. ఇది వాచ్మెన్ ఆల్రెడీ కాల్ చేసిన ఒక కొమ్మ, అంటే సగం కాలింది. ఇది ఈ కాలడం వల్ల మనకు ఒక బెనిఫిట్ ఏంటంటే అంత తొందరగా దీనికి చేదలు పట్టదు, ఇంకా పాడవదు. సో దీనికి నేను తీసుకున్నాను. ఇది చూడటానికి కూడా చాలా బాగుంది. చూడండి ఎన్ని వంపులు ఉన్నాయో, చూడండి చాలా బాగుంది. ఇది అలాగే డైరెక్ట్గా నాటితే ఏమవుతుందంటే ఈ మట్టిలో పెట్టడం వల్ల ఈ కట్టె పాడవచ్చు అనేసి నేనేం చేశానంటే దాని కింద ప్లాస్టిక్ కవర్ పెట్టాను, ప్లాస్టిక్ కవర్ చుట్టేసాను. దీనివల్ల ఏంటంటే డైరెక్ట్గా ఈ కొమ్మకి నీళ్ళు మట్టి తగలదు. ఇప్పుడు ఒక మెథడ్ ఏంటంటే ఆ కొమ్మ ఉంది కదా, దానికే కట్టేసి దాన్ని వేలాడదీయచ్చు, అంటే ఉయ్యాలలాగా. అది కూడా ఒక మెథడ్. నేనేమనుకున్నానంటే ఇలా పాట్లో పెట్టేస్తే పాట్లో మొక్కలు కూడా పెట్టుకోవచ్చు, అలాగే పైన ఆర్కిడ్స్ పెరుగుతుంది అనుకొని ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేశాను. ఈ రాళ్ళని నా టెర్రస్ పైన ఉండింది. అంటే ఈ మట్టి కంపోస్ట్ అన్నీ వేస్తూ ఉంటాం కదా, అప్పుడు వచ్చిన రాళ్ళన్నీ ఒక సైడ్లో వేస్తూ ఉంటాను. ఆ రాళ్ళని నేను ఒక సగం వరకు వేసాను ఈ పాట్లు. ఇది పెద్ద పాట్, ఇది 14 ఇంచెస్ పాటు. తర్వాత పైన మట్టి మిశ్రమం వేసుకోవాలి కదా, దీనికి నేను ఎంచుకున్నది ఏంటంటే కొద్దిగా సాయిల్, ఇంకా కొద్దిగా కంపోస్టు, అంటే వర్మీ కంపోస్టు, తర్వాత ఈ వరి పొట్టు, ఈ 3 కలిపి మిక్స్ చేశాను. చూడండి ఎంత బాగుందో. అంటే ఇందులో ఎటువంటి మొక్కలైనా మనం పెట్టుకోవచ్చు, చాలా ఈజీగా పెరుగుతుంది. దీంట్లో కోకోపీట్ కలపలేదు. కోకోపీట్ కలిపితే ఏమవుతుందంటే పర్మనెంట్గా ఉండదు, ఒక్కొక్కసారి అది కుళ్ళిపోతే ఛాన్సెస్ ఉంటుంది. సో దాని గురించి లైట్ వెయిట్గా ఈ మట్టి మిశ్రమం చేసుకున్నాను. నా ఉద్దేశంలో ఏంటంటే మనీ ప్లాంట్ పెడదాము అనుకున్నాను నేను. మనీ ప్లాంట్ పెడితే ఆ కొమ్మలకు మంచిగా దానికి ఇచ్చేస్తే బాగా వెళ్ళిపోతుంది. అక్కడక్కడ మనకు ఈ ఆర్కిడ్స్ మొక్కలు ఉంటాయి అనేసి నేను అనుకున్నాను. కానీ తర్వాత నాకేమనిపించిందంటే ఈ వీ షేప్లో ఉంది చూడండి, అక్కడక్కడ దానికి కొద్దిగా కొమ్మలు వచ్చినట్టుంది చూడండి, అక్కడ మన ఆర్కిడ్స్ పెడితే బాగుంటుంది అనుకొని అక్కడ మాత్రం పెట్టాలనుకున్నాను. అదేమో కింద ఉంది, పైననేమో ఖాళీగా ఉన్నాయి చూడండి.
ఇటువంటప్పుడు మనం మనీ ప్లాంట్ ఇచ్చేస్తే ఏమవుతుందంటే ఈ ఆర్కిడ్స్ని ఓవర్టేక్ చేసేస్తుంది మనీ ప్లాంట్, చక్కగా పైదాకా వెళ్ళిపోతుంది. తర్వాత ఈ ఆర్కిడ్స్ మొక్క సరిగా పెరగవేమో అనుకొని దాన్ని నేను క్యాన్సిల్ చేసుకున్నా. మనీ ప్లాంట్ అయితే ఇక్కడ పెట్టలేదు, ప్రస్తుతం అయితే ఖాళీగానే ఉంది. ఇది చూడండి, మట్టి అంతా పెట్టిన తర్వాత ఇలా కనిపిస్తుంది. కానీ ఇలా ఉన్నా కూడా నాకు తృప్తిగా అనిపించలేదు, ఎక్కడో మంచిగా అనిపించలేదు. సో దానికి ఇంకొక ప్లాన్ ఏం చేశానంటే, నా దగ్గర ఈ కొబ్బరి తాళ్ళు ఉండేవి, ఎప్పుడో తెప్పించి పెట్టుకున్నది ఉండింది. దీన్ని చుట్టేస్తే చూడటానికి బాగుంటుంది కదా అనిపించి ఒక గంట సేపు అక్కడ కూర్చొని, అంటే దాన్ని చుట్టడానికి చాలా కష్టపడ్డాను లేండి. ఎందుకంటే అది క్లియర్గా లేదు, దాని ఇది సర్ఫేస్ క్లియర్గా లేకపోవడం వల్ల తొందరగా చుట్టలేకపోయాను. పోన్లే, ఎలాగైనా గంట సేపు అయినా కూర్చొని చక్కగా దాన్ని చుట్టేసిన తర్వాత ఎలాగుందో మీరే చూడండి. ఇగో చూడండి, చూసారా, అక్కడక్కడ మనకు దాన్ని కొద్దిగా వదిలేసినట్టుంది, అలాగున్నా కూడా బాగానే ఉందనిపించింది. చూడండి, ఇలా బాగుంది, పై దాకా వెళ్ళింది. చూడండి, ఆ కొమ్మ చాలా హైట్ ఉంది. నేను కావాలనే దాన్ని కట్ చేయలేదు, కట్ చేయొచ్చు కానీ నేను కట్ చేయలేదు, అలాగే ఉంచాను. చివరి దాకా ఈ కొబ్బరి తాళ్ళని చుట్టేశాను. ఇప్పుడు చూడటానికి చాలా అందంగా ఉందనిపించింది. చూడండి, ఇది ఇలా చేసుకొని మనీ ప్లాంట్ కూడా మనం పెంచుకోవచ్చు, లేకపోతే వేరే ఏదైనా మొక్కలు పెంచుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇటువంటి కొమ్మ దొరికితే మాత్రం అస్సలు వదలకండి. తర్వాత ఇప్పుడు ఈ ఆర్కిడ్స్ పెట్టాలంటే దానికి ఇంకా ఏదైనా ఒకటి మీడియేట్ కావాలి కదా, అంటే చెట్టు బెరెడ్ పట్టుకొని అది పెరుగుతుంది. ఇక్కడ బెరెడ్ ఏమో సరిగా లేదు కాబట్టి నేనేం చేశానంటే ఈ పీట్ మాస్ తీసుకున్నా. ఇది తెప్పించుకొని ఒక 5-6 సంవత్సరాలు అయిపోయింది, అలాగే ఉండింది నా దగ్గర. దీన్ని యూస్ చేసుకొని ఈ మొక్కల్ని పెట్టాను. ఎలా పెట్టానంటే అక్కడక్కడ కొద్దిగా ఈ పీట్ మాస్ని వాటర్లో తడిపేసి ఒక 10 నిమిషాల వదిలే మంచిగా నీళ్ళు పీల్చుకుంటుంది. అది ఎక్కడ కావాలో అక్కడ కొంచెం పెట్టేసి తర్వాత దాన్ని అక్కడ పెట్టేసి మళ్ళీ దానిపైన మొక్కలు పెట్టి తాడు చుట్టేసాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఎంత గాలి వచ్చినా ఆ మొక్క పడిపోదు, చక్కగా పెరుగుతుంది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే దీని రూట్స్ మొత్తం గాలిలో వేలాడుతూ ఉండాలి, అప్పుడే గాలి నుంచి తీసుకోవాలి. అది నేను దీనికి టైట్గా బందోబస్తు చేసేసాను. ఈ మెథడ్ ఏంటంటే ఇంతకన్నా ముందు ఫస్ట్ స్టార్టింగ్లో వీడియోలో చూపించే చూడండి, ఆ ఆర్కిడ్స్కి ఈ మెథడ్ సూపర్ అయిన మెథడ్. కానీ ఈ ఆర్కిడ్స్కి ఇది అంత చెప్పుకునేదగ్గ విధానం కాదు అని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఇంకెలా పెరుగుతుందో చూసుకొని తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. ఇప్పుడు చూడండి, ఈ రూట్స్ మొత్తం ఎండిపోయినట్టుంది, కానీ పైన అంటే ఇదే చెట్టు ఈ మొక్క పైన మంచిగా రూట్స్ ఉన్నాయి. పెట్టి ఒక 4-5 రోజులు అయింది. ప్రస్తుతానికైతే ఈ రోజు వరకు అయితే చాలా బాగానే ఉంది. అంటే మీకు ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు చెప్తున్నాను, చాలా బాగానే ఉంది, ఎక్కడ పాడవలేదు. ఒకవేళ ఏమైనా ఆకులు ఏమైనా ముడత వచ్చినా, వాడిపోయినట్టు అనిపించినా, లేకపోతే ఈ రూట్స్ మొత్తం కుళ్ళిపోయినా ముందు ఏమవుతుందంటే ఆకులన్నీ రాలిపోతుంది. అలాగే ఏమైనా ఉంటే అది తీసేసి వేరే మెథడ్లో పెట్టాలి. ఇప్పుడు ఆ మొక్కలో పూలు వస్తే ఎలాగుంటుందని ఏఐని అడిగితే ఇగో ఇలా చూపించింది. ఇది ఏఐ వీడియో. ఇది చూడండి, నా మొక్కకి ఇలా చేసి, అంటే నేను రూపాయి ఖర్చు లేకుండా చక్కగా ఒక 5-6 వేలు వెల వచ్చేంత ఒక ఆర్కిడ్స్ ట్రీని నేను తయారు చేసుకున్నాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది అంటే నా డిఐవై మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కావాలి అంటే అమెజాన్లో ట్రై చేయండి, ఆ మొక్క మీకు దొరుకుతుంది. 150-160 ఉంటుంది. 5 మొక్కలు తెప్పించుకోవచ్చు. నేను మళ్ళీ రీఆర్డర్ ఇచ్చుకున్నాను, ఈరోజు మళ్ళీ వచ్చింది. దాన్ని ఎక్కడ పెడతానని నెక్స్ట్ వీడియో చూద్దాం. బాయ్.